హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీలని కేవలం రెండు పదార్థాలతో పెరుగు కూడా అవసరం లేకుండానే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక నేను చూపించబోయే విధంగా ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీలని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు ఈజీగా ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి అరకప్పు వరకు కొంచెం లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. మరీ పలచగా ఉండే అటుకులు కాకుండా కొంచెం మందంగా ఉంటాయి కదా, ఆ అటుకుల్ని వేసుకొని వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో 1 గ్లాసు వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని వేసుకొని ఈ అటుకుల్ని జస్ట్ 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ 10 నిమిషాల పాటు అటుకులు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? అటుకులు నీళ్ళని పీల్ చేసుకొని ఇలా చక్కగా మెత్తగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ అటుకులు గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసేసుకొని అవసరమైతే ఇంకొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ అటుకుల్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనం అటుకులు గ్రైండ్ చేసుకున్న తర్వాత అటుకుల పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఇందులోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారనమాట. మీరు అటుకుల్ని అలాగే బొంబాయి రవ్వని కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్స్ యూజ్ చేశాను అనమాట. మెజరింగ్ కప్స్ లేని వాళ్ళు ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకొని ఈ ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఈ బొంబాయి రవ్వ, అటుకుల పిండి రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇది పిండి అనేది గట్టిగా ఉంటుందన్నమాట. అందుకోసం కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్ళని ఎక్కువ పోసేయకుండా కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. పిండి ఒకవేళ లూజ్ అయిందంటే ఇడ్లీలు అనేవి అసలు రావన్నమాట. అందుకోసం పిండిని జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. సో పిండి కలిపిన తర్వాత చూసారా, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మనకి రవ్వ అనేది నానుతుందన్నమాట. సో ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా? రవ్వ నానిపోయి మనకు కొంచెం ఇలా గట్టిపడిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. మరీ లూజ్గా ప్రిపేర్ చేసుకోకూడదు, అలాగని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకోకూడదు. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? దగ్గరగా చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోవాలి. సో పిండిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఈ ఇడ్లీని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పిండి ఇన్స్టెంట్గా ఫర్మెంట్ అవ్వడం కోసం ఒక పావు టీ స్పూన్ దాకా ఈనోని కానీ లేదంటే వంట సోడాని కానీ వేసుకోండి. ఒకవేళ మీకు ఈనో కానీ వంట సోడా కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండి గ్రైండ్ చేసిన తర్వాత ఎలా అయితే ఫర్మెంటేషన్కి పెడతామో అదేవిధంగా పిండిని ఫర్మెంట్ చేసుకొని కూడా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా ఈనో వేసుకున్న తర్వాత దీని మీద 1 టీ స్పూన్ వరకు నీళ్ళను వేసుకొని ఈ ఈనో అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని అందులోకి ఒక్కొక్క చుక్క నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో గ్రీస్ చేసుకోండి. నూనెతో గ్రీస్ చేసుకొని మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండితో ఇడ్లీ ఎలా అయితే పెట్టేసుకుంటామో అదే విధంగా ఈ ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇడ్లీలను పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపించిన కొలతలకి నాకు 12 ఇడ్లీ వచ్చాయన్నమాట. దాన్ని బట్టి మీరు ఇడ్లీలు ఎన్ని కావాలో చూసుకొని మెజర్మెంట్స్ని తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసుకోండి. సో ఇలా ఇడ్లీలన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మీకు ఒకవేళ ఫస్ట్ ఇడ్లీ ప్లేట్లో హోల్ వచ్చిందనుకోండి,
పైన ఈ విధంగా ఇడ్లీ వచ్చేటట్లుగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఇడ్లీ అన్నీ కూడా చక్కగా స్టీమ్ వచ్చి బాగా ఉడుకుతాయి అన్నమాట. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసేసుకొని మనం రెగ్యులర్గా ఇడ్లీని ఎలా అయితే వండుకుంటామో అదే విధంగా ఇడ్లీలను వండేసుకోవడమే. నేను ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్లు మరిగేటప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా. మన చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకున్నామంటే మన చేతికి పిండేమి అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. సో ఇలా ఇడ్లీని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని బయటకు తీసుకొచ్చి ఒక 5 నిమిషాల పాటు ఇడ్లీని అలా సెట్ అవనివ్వండి. వెంటనే వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీ తీసేసారంటే ఇడ్లీ మనకి ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. సో అందుకని ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీలను తీసుకోండి. ఒక గిన్నెలోకి నీళ్ళని పెట్టుకొని ఇలా స్పూన్ని తడి చేసుకొని ఇడ్లీలను తీసుకోండి. అప్పుడు మనకి ఇడ్లీ చక్కగా వస్తాయి. ఇక్కడ నేను మీకు ఇడ్లీ తీసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఎంత స్పాంజీ లాగా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా ప్లేట్లో నుంచి తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సో ఇలా చక్కగా ఇడ్లీలన్నీ కూడా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎవరికైనా చట్నీ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా మీరు కూడా ఈ ఇన్స్టంట్ ఇడ్లీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూసారా ఎంత స్పాంజీ లాగా ఉంది అనేది. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ ఇడ్లీలను ట్రై చేసేయండి. ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. ఈ దోశ వేసుకోవడం కోసం వంట సోడా, ఈనో ఇవి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్రిస్పీ దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే వేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. తర్వాత మనకి దోశ మంచి రంగులో రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల మనకి దోశ తీపిదనం ఏమీ రాదు, దోశకి మంచి రంగు వస్తుంది అనమాట. చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్య పిండిని వేసుకున్నారో అదే కప్పుతోటి 1.25 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని కూడా ఇక్కడ నేను చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్గా వేసుకోండి. అప్పుడు మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా 1.25 కప్పుల నీళ్ళని వేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనకి రవ్వ అనేది ఎక్కడ బరక లేకుండా ఉండేటట్లుగా ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. బట్ పులిసిన పెరుగు వేసుకున్నారంటే దోశ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి అనేది ఇలా జారుగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోనే జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని మిక్సీ జార్లోకి వేసుకొని కలిపేసుకొని ఈ నీళ్ళని కూడా ఇదే పిండిలోకి వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఖచ్చితంగా ఇలా గరిటె జారుగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపించినట్టుగా ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే 100% దోశ అనేది ఫెయిల్ అవ్వకుండా చాలా ఈజీగా వస్తుంది. దోశల పిండిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోదు, దోశ వేసుకునేటప్పుడు కూడా కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా దోశల పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక ఈ పిండికి పులియ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. వెంటనే దోశ వేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనుని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఈ ప్యాన్ అంతా కూడా శుభ్రంగా ఇలా తుడిచేసేయండి. ఇలా తుడిచేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు ప్యాన్ సైజుకి తగ్గట్టుగా పిండిని వేసుకొని
దీన్ని నెమ్మదిగా నిదానంగా రౌండ్గా దోశను ప్రిపేర్ చేసుకోండి. వీలైనంత పలచగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోవచ్చు. బట్ స్పీడ్గా తిప్పేశారంటే మాత్రం ఈ పిండి గరిటకు అతుక్కొని వచ్చేస్తుంది అనమాట. అందుకని ఫ్లేమ్ని వీలైనంత చిన్న మంట మీద పెట్టేసి ఈ దోశని నెమ్మదిగా ఈ విధంగా రౌండ్గా దోశని వేసుకోండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన పిండి అంతా కూడా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే దోశని కాల్చుకోండి. సో దోశ పైన పిండి అంతా కూడా ఇలా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. సో దోశ చూసారా ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. సో దోశ చూసారా, చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చింది అనేది. ఇలా చక్కగా దోశ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి. అయితే ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందుగా పెనం మీద నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని చిన్న మంట మీద పెట్టి మాత్రమే దోశ వేసుకోవాలి. అప్పుడే మీకు దోశలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 8 నుంచి 10 దోశలు వస్తాయి అన్నమాట. సో ఇలా చక్కగా దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే చట్నీతో సర్వ్ చేశాను. ఈ చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇవిలో ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ నేను మీకు దోశ చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, కరకరలాడుతూ వస్తుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అప్పటికప్పుడు 10 నుంచి 15 నిమిషాల్లోనే చాలా తక్కువ నూనెతోటి ఇలా పైన క్రిస్పీగా లోపల గుల్లగా స్పాంజీలాగా ఉండే గుంత పొంగనాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ఈ గుంత పొంగనాల్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు టేస్టీగా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా కొంచెం లావుగా ఉండే అటుకులను వేసుకోండి. పలచటి అటుకులు కాకుండా మందంగా ఉంటాయి కదా, ఆ అటుకుల్ని 2 కప్పులు వేసుకోండి. ఈ అటుకుల్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే అటుకులను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి సేమ్ కప్పుతోటి 1 కప్పు వరకు కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఒక 2 నుంచి 3 చుక్కల దాకా నిమ్మరసాన్ని వేసుకున్నారంటే ఈ పొంగనాలు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నేనైతే ఇక్కడ పులిసిన పెరుగునే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. నేను ఇక్కడ చెప్పినట్లుగా 1 కప్పు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలిపేసుకోండి. సో ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా, మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మనకి ఇందులో వేసుకున్న రవ్వ అనేది కొద్దిగా నానాలన్నమాట. అందుకోసం జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు దీన్ని నానపెట్టుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి ఇవి పెరుగుని పీల్చేసుకొని అటుకులు రవ్వ చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఈ నానబెట్టుకున్న అటుకులు బొంబాయి రవ్వ మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ఇందాక అటుకులు కొలుచుకొని తీసుకున్నాం కదా, సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని దీన్ని బాగా మెత్తగా గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మీరు మరీ ఎక్కువ లూజ్గా గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఇలా బాగా మెత్తగా గట్టిగా ఉండేటట్లుగా పిండిని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఈ పిండిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకును తీసుకొని కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకును డైరెక్ట్గా కాకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా,
అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు వరకు తురిమిన క్యారెట్ని వేసుకోండి. ఇలా క్యారెట్ని వేసుకొని ప్రిపేర్ చేశారంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఒక మీడియం సైజ్ క్యారెట్ని తురుముకొని వేసుకుంటే సరిపోతుంది. చివరగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా వీటిని అన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా కలిపేసుకోండి. సో పిండి కలిపిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, ఈ గుంత పొంగనాలు వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంటు. ఇందులో వంట సోడా కూడా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోండి. సో పిండి కన్సిస్టెన్సీ మనకి ఇలా కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. మీకు ఒకవేళ పొరపాటున పిండి అనేది లూజ్ అయిందంటే ఈ గుంత పొంగనాలు మీకు అస్సలు రావన్నమాట. అందుకని పిండిని జాగ్రత్తగా ఇలా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోండి. సపోజ్ మీకు ఒకవేళ పిండి పొరపాటున పలచగా అయిందనుకోండి, కంగారేం పడొద్దు. ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా మనకి ప్యాకెట్స్లో దొరికే బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ బియ్యం పిండిని వేసుకొని పొడి బియ్యం పిండిని వేసుకొని కలుపుకున్నారంటే మీకు పిండి అనేది ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట. సో పిండిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకోవడం కోసం స్టవ్ మీద గుంత పొంగనాల పెనాన్ని పెట్టుకొని ఈ గుంత పొంగనాల ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్క గుంతలోకి 1/2 టీ స్పూన్ చొప్పున నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గుంత పొంగనాల పిండిని ఫస్ట్ మధ్యలో దాంట్లో వేసుకోకుండా ఈ అంచులో ఉండే ఈ గుంతల్లోకి ఫస్ట్ పిండిని ఒక్కొక్క టీ స్పూన్ వరకు వేసుకోండి. మధ్యలో దాంట్లో ముందే వేసేసుకున్నారంటే మధ్యలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి గుంత పొంగనాలు అనేవి మాడిపోతాయి అన్నమాట. అందుకని ఇలా ఫస్ట్ అంచులన ఈ గుంత పొంగనాలు వేసుకొని చివర్లో ఈ మధ్యలో గుంతలో ఈ పిండిని వేసేసుకొని దీని మీద మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఈ గుంత పొంగనాల్ని కనీసం ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. సో ఒక 2-3 నిమిషాలకి ఇవి ఒకవైపు ఇలా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని నెమ్మదిగా రెండో వైపుకి కూడా తిప్పుకొని మీరు కావాలంటే రెండో వైపు కూడా కొద్దిగా నూనెని వేసుకొని ఈ గుంత పొంగనాల్ని మళ్ళీ రెండో వైపు తిప్పినప్పుడు మూత పెట్టకుండా వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. రెండో వైపు తిప్పినప్పుడు మూత పెట్టేశారంటే మీకు ఈ గుంత పొంగనాలు అనేవి క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తాయి అన్నమాట. అలాగే పెద్ద మంట మీద కనుక వీటిని ఫ్రై చేసుకున్నారనుకోండి, ఇవి లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా పిండిలాగా ఉంటాయి అన్నమాట. అందుకని మంటని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని చక్కగా ఇలా రెండు వైపులు కూడా కాలేంత వరకు గుంత పొంగనాలను కాల్చుకోండి. సో రెండు వైపులు కూడా ఇవి చక్కగా ఇలా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో ఎన్ని కావాలంటే అన్ని గుంత పొంగనాలు వేసుకోండి. ఇలా గుంత పొంగనాలన్నీ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఒకవేళ మీకు పిండి మిగిలిందనుకోండి, ఆ పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే ఉదయం కూడా చక్కగా మీరు ఈ పిండితో గుంత పొంగనాలు వేసుకోవచ్చు. నెక్స్ట్ డే వరకు పిండి అనేది పాడవకుండా చక్కగా ఉంటుందన్నమాట. సో ఇలా చక్కగా కావాల్సిన గుంత పొంగనాలు వేసేసుకొని ఇక ఇందులో సపరేట్గా చట్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒట్టిగా తినేసినా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. లేకపోతే మన ఇంట్లో ఏదో ఒక ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ ఊరగాయ పచ్చళ్ళు అయినా సరే వేసుకొని ఈ పొంగనాలతో ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను చూసారా, పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ఈ గుంత పొంగనాల్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. నోట్లో అలా పెట్టగానే ఇలా కరిగిపోయే హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ ఉప్మా రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ఈ ఉప్మాని పర్ఫెక్ట్ కొలతలతో ఒక్కసారి ట్రై చేశారనుకోండి, అబ్బా మళ్ళీ ఉప్మానా అనే వాళ్ళు కూడా మళ్ళీ ఎప్పుడు ఉప్మా చేస్తావు అని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతోటి హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 గ్లాసు వరకు బొంబాయి రవ్వని వేసుకొని ఈ బొంబాయి రవ్వని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ జస్ట్ 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ రవ్వ రంగు అనేది అస్సలు మారకూడదు, జస్ట్ మనకు కొంచెం వేడిగా అయితే సరిపోతుంది అనమాట. సో 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఈ రవ్వని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక గుప్పెడు వరకు పల్లీలను వేసుకొని ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ పల్లీలు మనకి సగం వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు వరకు జీడిపప్పులను కూడా వేసుకొని ఈ జీడిపప్పుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు,
అర టీ స్పూన్ దాకా జీలకర్ర, ఇవన్నీ వేసుకొని ఈ పప్పుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. సో ఈ పప్పులన్నీ కూడా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 ఇంచి అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ అల్లం పచ్చిమిర్చిని కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. సో మనకి అల్లం పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటిని కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు జస్ట్ కొంచెం లైట్గా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే మన ఉప్మా చేసుకునేటప్పుడు ఉల్లిపాయలని బాగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు అనమాట. జస్ట్ అవి కొంచెం మెత్తపడితే సరిపోతుంది. చూసారు కదా, ఉల్లిపాయ రంగు మారకుండా ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే రవ్వను వేసి ఫ్రై చేసుకున్నారో అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల నీళ్ళని వేసుకోండి. 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసుల నీళ్ళు వేసుకుంటేనే ఉప్మా బాగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. అదే మనకు ఉప్మా పొడి పొడిగా కావాలి అనుకుంటే 1 గ్లాసుకి 2.5 గ్లాసుల నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈరోజు సాఫ్ట్ ఉప్మాని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇలా 4 గ్లాసుల నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళల్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని నీళ్ళని బాగా మరిగించుకోండి. సో నీళ్ళు చూసారా, ఒక 2-3 నిమిషాలకి ఇలా చక్కగా మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని వేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. సో ఇలా నీళ్ళు బాగా మరిగేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ రవ్వని ఒక చేత్తో ఈ విధంగా వేసుకుంటూ ఇంకొక చేత్తో గరిటెతో కలుపుకుంటూ వేసుకోండి. కొద్ది కొద్దిగా వేసుకోండి. మొత్తం ఒకేసారి వేసేసారంటే ఇది ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసం ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ రవ్వ మొత్తాన్ని కూడా ఈ ఎసట్లోకి వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఉడికించుకోండి. సో 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టేసి మరొక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ ఉప్మాని బాగా ఉడికించుకోవాలి. ఉప్మా ఉడికేటప్పుడు చూసారా ఇలా చక్కగా తొక్కుతొక్కలాడుతూ ఉంటుందన్నమాట. అలా తొక్కుతొక్కలాడడం తగ్గేంత వరకు కూడా ఈ ఉప్మాని ఉడికించుకోవాలి. సో చూసారా ఇలా తొక్కుతొక్కలాడడం తగ్గిన తర్వాత మూత తీసేసి మరలా ఒకసారి కలుపుకొని మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లోకి పెట్టుకొని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఈ ఉప్మాను ఉడికించుకోండి. సో 1 నిమిషం తర్వాత ఉప్మా కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా కొంచెం జారుగా ఉండాలన్నమాట. ఇది చల్లారే కొద్దీ కొంచెం గట్టి పడుతుంది. అందుకోసం ఇలా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసి 2 నిమిషాల తర్వాత ఈ ఉప్మాని సర్వ్ చేసుకోండి. ఉప్మా ప్రిపేర్ చేసిన వెంటనే కాకుండా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి అలా వదిలేసారంటే ఉప్మా చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. సో 2 నిమిషాల తర్వాత ఉప్మా చూపిస్తున్నాను చూసారా, హోటల్ స్టైల్లో మనకి ఉప్మా అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉప్మాని సర్వింగ్ ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకొని మేమైతే ఉప్మాని పంచదారతో సర్వ్ చేసుకుంటాము. మీరు కావాలంటే ఏదైనా చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్గా పర్ఫెక్ట్గా నోట్లో అలా పెట్టగానే ఇలా కరిగిపోయే ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇక నేను చూపించిన ఈ కొలతలతోటి ఒక్కసారి ఉప్మా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఉప్మానా అనే క్వశ్చన్ వేయరు. ఉప్మా అనగానే ఓకే చేసేసే అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్ను కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.